ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఏమిటి అలా చూస్తున్నావు? అనిల్ అసలు అందగత్త. ఈ రోజు మరీ అందంగా ఉంది కదా. రూపం ఎలా ఉంటేనే బుద్ధి మంచిది కాకపోయాక. అనిల్ గురించి అలా మాట్లాడకే. నేను మాట్లాడడం కదే, నువ్వు చూడడం లేదు? పక్కన మొగుడున్నాడన్న ధ్యాసన లేకుండా రాజుతో ఆ ఏకైకలు పక్కపక్కలేమిటి? సురేంద్ర ఇంట్లో లేనప్పుడు కూడా రాజు వస్తూ పోతూ ఉంటాడట. ఇద్దరూ కలిసి బయటికి షికారులు, సినిమాలకి వెళ్తూ ఉంటారు. ఏమీ లేకుండానే అంత చనివిస్తుందంటావా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజు, రారా. సమయానికి వచ్చావు. డాక్టర్ గారు రాలేదా? రాలేదు. నేరానికి ఫలితం 2 అక్షరాలు. ఏమిటో చెప్పు. అమ్మో పజిలా, నా వల్ల కాదు. అదంటేనే నాకు తలపోటు. సర్లే, ఇది పక్కన పడేద్దాం. నీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు. I love you. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అనిలా ఆకలి దంచేస్తోంది, టిఫిన్ పెట్టి. అలాగే. రాజు కూడా. అబే వద్దండి, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? టిఫిన్ చేసి వెళ్తూ కనరా. నువ్వు వడ్డిస్తున్నావేంటి? యాదమేది? అది 5:30కి సినిమాకని వెళ్ళింది. 5:30 నుంచి అనిలకు కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్ రాజు. థ్యాంక్స్ చెప్పాల్సింది రాజు కాదు, పజల్ కి. 5:30 నుంచి అదే కంపెనీ ఇచ్చింది. రాజు మీరొచ్చే ముందే వచ్చాడు. రాజు నా క్లాస్మేట్, అంతేకాదు మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు. పక్కన మొగుడున్నాడన్న జాసన లేకుండా రాజుతో ఆ ఏకైకలు పక్కపక్కలేమిటి? మీరా, ఏమిటి ఈ టైంకి వచ్చారు? ఏ రాకూడదా? అలాగని కాదు. ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. చూశారుగా, ఇక వెళ్ళండి. చూడాలనిపించి వచ్చాను, నిన్ను చూసిన తర్వాత వెళ్ళబుద్ధి కావటం లేదు. ఏమిటండి, యాదం వచ్చేస్తుంది. వస్తే రాని. అబ్బా, ఏమిటి మోటుతనం? వాడు బాధపడతాడు. వాడా? వాడెవడు? వీడు. ఓ వీడా? అరే రాజు, నువ్వెప్పుడొచ్చావు? ఇంత క్రితమే. నువ్వు స్నానం చేస్తున్నావు అని చెప్పి యాదమ్మ కిల్లి కోసం బయటికి వెళ్ళింది. ఈ లోపల బెడ్రూమ్ లో ఫోన్ మోగితేను పైకొచ్చాను. ఫోన్ ఎక్కడి నుంచి? రాంగ్ నెంబర్ అనుకున్నాను. హలో అనిలా, నే అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఏమిటి అర్జెంట్? డాక్టర్ బెనర్జీ ఫోన్ చేశాడు. అక్కడ పేషెంట్ కి బ్రెయిన్ క్యాన్సర్ అనుమానంగా ఉంది. నేను వెళ్ళి కేవలం అది అనుమానమా నిజమా అని తేల్చాలి. ఎప్పుడొస్తారు? బహుశా రేపు మార్నింగ్. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి రాకపోతే నేనే బాంబే వచ్చేస్తాను. ఓకే సార్, టాక్సీ తీసుకొచ్చాను. సార్, మన కారు ఉందిగా? ఇంజన్ మునుపట్లో పనిచేయడం లేదు. చెక్ చేయమని షెడ్ లో ఇచ్చాను. సాయంత్రం ఇస్తానన్నాడు. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. అలాగే సార్. రైట్ పోనీ. సార్, ఎయిర్పోర్ట్ కన్నారు? బాంబే వెళ్దాం అనుకున్నాను, కానీ మనసు మార్చుకున్నాను. ఎయిర్పోర్ట్కి ఎంత ఛార్జ్ అవుతుందో అంతా ఇస్తాలే. అలాగే సార్. ఇక్కడ ఆపు. యాదమ్మా, వెనకాల తలుపులన్నీ వేసావా? ఏసానమ్మా. తొందరగా రా. హలో రాజు, రా. తను హరిణి. హలో. హలో, రండి. నీకు పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును, డాక్టర్ శ్యామ్ల దగ్గరికి 11 గంటలకు ఆవిడతో నాకు అపాయింట్మెంట్ ఉంది. అయితే మేము మరోసారి వస్తాం. భలేబడివే. ఎంత? నేను 10 minutes లో వచ్చేస్తాను. ఈ లోపల
హరిణికి ఇల్లు చూపించు. యాదమ్మా రా. లోపల కూర్చోండి. ఇల్లు బాగుంది కదూ, మనం కూడా ఇలాంటి ఇల్లు కట్టించుకుందామా? నాకొద్దు. మన ఇంట్లో 7 బెడ్రూమ్లు ఉండాలి. 7 బెడ్రూమ్లా? ఎందుకు? ఒక్కో రోజు ఒక్కో బెడ్రూమ్. ఏడ్చినట్టుంది. రోజుకో బెడ్రూమ్ అయితే నాకు అసలు నిద్రే పట్టదు. నా వల్ల కాదు. నీకు శృంగారం నేర్పడం నా వల్ల కాదు. బెడ్రూమ్లు నిద్రపోవడానికి కాదు. మరెందుకు చెప్పమంటావా? ఉమ్, అయితే ఓ ముద్దు పెట్టే. పైన బెడ్రూమ్ లో ఫోన్ అనుకుంటా. 1 minute. హలో, హలో, ఎవరు? హలో. డిస్కనెక్ట్ అయింది. ఇందాక మన కిస్ లాగానా? ప్లీజ్ వద్దు, అదంతటితో ఆగదు. ఆగకపోయినా పర్వాలేదు, కాదనకు ప్లీజ్. ఏయ్, నా మాట విను. ఏయ్, ఏయ్, హరిణి. వాళ్లను చంపి నేను చావకూడదు. ఇన్నాళ్ళు నిన్ను కౌగిలించుకునేటప్పుడు ఈ మంగళసూత్రాలు గుచ్చుకునేవి. ఇప్పుడు ఆ బాధే లేదు. కమాన్. నేను